సర్వమానవాళి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని, సర్వమానవాళి ఆరాధ్య దైవమైన అల్లాహ్ మానవాళి సన్మార్గం కోసం మానవుల్లో నుండే ఉత్తమమైన మహోన్నతమైన వ్యక్తులను ప్రవక్తలుగా చేసి ఆ ప్రవక్తల ద్వారా యావత్తు మానవాళికి సత్య సందేశాన్ని అందింపజేశాడు. ఆ ప్రవక్తలందరూ వివిధ ప్రాంతాల్లో వివిధ భాషల్లో ప్రజల వద్దకు చేరి, ప్రజలారా, మీ ఆరాధ్య దైవమైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, మిథ్యా దైవాలను విడనాడండి అనే అటువంటి సందేశాన్ని ఆ ప్రవక్తలందరూ కూడా ఇచ్చారు. ఆ ప్రవక్తల అందరిపై ముఖ్యంగా సర్వమానవాళి ప్రవక్త, మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, ఆదర్శమూర్తి, సత్సమాజ స్థాపకుడు, శాంతిదూత, మరే ప్రవక్త రానటువంటి చివరి ప్రవక్త, ఆయన తర్వాత మరే ప్రవక్త రానటువంటి చివరి ప్రవక్త, అందరి ప్రవక్త జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు, దరూదులు కురియుగాక. మనం చూస్తాము, ఇప్పుడు ప్రస్తుతం తరుణం ఏదైతే నడుస్తుందో, ఈ తరుణం ఏదైతే మనం చూస్తున్నామో, ఈ సమయం ఏదైతే ఉందో, ఇప్పుడు చాలామంది అట్టహాసంగా అంగరంగ వైభవాలతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు జరుపుతున్నారు వివిధ ప్రాంతాల్లో. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు మిలాదున్ నబీ పేరుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావనను, వారి గురించి, వారి గొప్పతనాన్ని, వారి యొక్క గౌరవాన్ని చాటుతూ ధర్మంలో అల్లాహ్ వారికి ఇచ్చినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంతో పాటు ఇంకా స్థానాన్ని పెంచేసి రకరకాల సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పి లేనిపోని కొన్ని కల్పిత వచనాలను కూడా ప్రచారం చేస్తూ సమాజంలో ప్రజల్ని ధర్మం పేరుతో ఏకం చేసే అటువంటి సమావేశాలు నేడు ప్రతి ప్రాంతంలో సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి తరుణంలో ముస్లిమేతర సోదరులు ఏమనుకుంటారంటే, ముస్లింలది ఇది కూడా ఒక పండుగ ఉంది, వారి ప్రవక్త గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి, వారు కూడా ఒకటి జరుపుకుంటున్నారు అని అటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆ మానవ మహోపకారి, సర్వ మానవాళి ప్రవక్త, ఆయన జన్మించడం చాలా శుభ పరిణామమే. ఆయన జన్మించడం యావత్తు లోకానికి చాలా శుభ సూచకమే. ఆయన ప్రపంచానికి రావడం అజ్ఞాన అంధకారాలను తొలగించాడు, జ్ఞాన జ్యోతుల్ని ప్రసరింపజేశాడు. కానీ ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ఆ తర్వాత వారి యొక్క ప్రియ సహచరుల జీవితంలో, ఏ ప్రియ సహచరుల సమక్షంలోనైతే అల్లాహ్ వైపు నుండి దైవ గ్రంథం అవతరిస్తుందో, ఏ ప్రియ ప్రవక్త సహచరుల సమక్షంలో అల్లాహ్ ఆ ప్రవక్త గారి యొక్క ప్రస్తావనను తెలియజేస్తున్నాడు, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే కానీ, వారి యొక్క ప్రియ సహచరులే కానీ నేడు గుండెలను బాదుకుంటూ ప్రేమను వ్యక్తం చేసే అటువంటి ముస్లిం సమాజం కంటే 1000 రెట్లు ప్రేమించే అటువంటి ఆ సహచరులు నేడు గుండెలు బాదుకుంటూ వారి యొక్క ప్రేమ అభిమానాలను హృదయాల ద్వారానే కాదు, వారి యొక్క వికృత చేష్టల ద్వారా తెలియజేసి మేము ప్రవక్తను ప్రేమిస్తున్నామనేటువంటి అభిమానాన్ని చాటే అటువంటి అజ్ఞాన అంధకార ముస్లింల కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రేమించే అటువంటి ఆ ప్రియ సహచరులు, సహాబాలు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు జరపలేదు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీలాదు వేడుకలు జరపలేదు. మరి ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యావత్తు ప్రపంచానికి ఒక అద్భుతమైన శుభ సందేశహరునిగా, సమాజంలో అజ్ఞాన అంధకారాలను తొలగింపజేసి జ్ఞాన జ్యోతిని ప్రసరింపజేసి జ్యోతిగా ప్రభవింపజేయబడ్డాడు. ఇక్కడ ఉర్దూలో చాలామంది జ్యోతి అంటే నూరుం మిన్ నూరిల్లా అని ప్రవక్త గారిని అపాదిస్తారు, ప్రవక్త గారికి నౌదుబిల్లా. ఇక్కడ జ్యోతి అంటే ప్రవక్త గారి యొక్క వ్యక్తిత్వం కాదు, ఇక్కడ జ్యోతి అంటే ప్రవక్త గారు తీసుకొచ్చినటువంటి ధర్మ సందేశం ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి అద్భుతమైనటువంటి బోధనలు హదీస్, ప్రవక్త గారు చూపించినటువంటి మార్గం, ప్రవక్త గారు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ విద్యా విధానం, ఇది ఇక్కడ జ్యోతి. ఎందుకు? ఆ జ్యోతి ద్వారానే అజ్ఞాన అంధకారాలన్నీ కూడా దూరమైపోయాయి. ఆ మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన గురించి అల్లాహ్ తెలియజేశాడు. హువల్లదీ బాసఫిల్ ఉమ్మీయీన రసూలం, నిశ్చయంగా ఆయనే నిరక్షరాసులలో ఒక ప్రవక్తను ప్రవహింపజేశాడు.
సూరతుల్ జుమాలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడు? యత్లు అలైహిం ఆయాతిహిం, అల్లాహ్ యొక్క గ్రంథ వాక్యాలను, అల్లాహ్ వాక్యాలను చదువుతూ, వయుజక్కీహిం వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ, వారి యొక్క అజ్ఞాన అంధకారాలు ఏవైతే హృదయాల్లో తిష్టవేసి ఉన్నాయో వాటిని దూరం చేసి వారికి జ్ఞానాన్ని బోధించి, వారికి ధర్మాన్ని బోధించి, వారికి వివేకాన్ని బోధించి ఆ ప్రవక్త వారిని మార్గంలోకి తీసుకొచ్చాడు. ఆ ప్రవక్త రాకముందు వారంతా కూడా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. వారంతా కూడా వాస్తవంగా అరబ్ సమాజం మొత్తం కూడా, ప్రపంచ సమాజం, మరి ముఖ్యంగా అరబ్ సమాజం మొత్తం కూడా అంధకారంలోనే ఉంది. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత, ఇది ప్రవక్త రావడం ఏంటి? ఆ ప్రవక్త రావడమే సర్వలోక కళ్యాణార్థం. సర్వలోకానికి అల్లాహ్ మేలు చేయదలుచుకున్నాడు కాబట్టి, సర్వ ప్రజలను నరకము నుండి రక్షింపజేయదలుచుకున్నాడు అల్లాహ్ కాబట్టి, ఆ ప్రవక్తను ప్రభవింపజేసి, ప్రవక్తపై గ్రంథాన్ని అవతరింపజేసి, సర్వ మానవాళి కోసం ఆ ప్రవక్తను మరియు ఆ గ్రంథాన్ని అల్లాహ్ ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఆ గ్రంథము కూడా సర్వ మానవాళి కోసం, ఆ ప్రవక్త కూడా సర్వ మానవాళి కోసం. మరి ఆ ప్రవక్త ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా అంటే సర్వ మానవాళిని ఉద్దేశించి ఆ ప్రవక్త ఇచ్చిన సందేశం కూడా సర్వ మానవాళి కోసం. సోదర మహాశయులారా, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతటి కరుణా హృదయులంటే, ఎంతటి దయామయుడంటే, ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధలను ఆ ప్రవక్త గారు భరించలేకపోయేవారు. ప్రజలు పడుతున్నటువంటి అజ్ఞాన అంధకారాలను చూసి ప్రవక్త గారు చలించిపోయేవారు. ప్రజల్లో ఉన్నటువంటి మూర్ఖత్వపు ఆలోచనలు, అంధ విశ్వాసాలను చూసి ప్రవక్త గారు చలించిపోయేవారు. ప్రజలు అజ్ఞానంతో చేస్తున్నటువంటి సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి చలించిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాగైతే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఏదైతే ఉందో అది ప్రవక్త గారి విషయంలో నిజమవుతుంది. ప్రవక్త గారు కళ్ళు తెరిచిన తర్వాత బాల్యంలో అడుగు పెడుతున్నారు. ఆ కాలం నాటి సామాజిక రుగ్మతలకు అతీతంగా ప్రవక్త గారు పెరిగారు. వారి బాల్యం గడుస్తుంది. యవ్వనంలో అడుగు పెడుతున్నారు. ఆ కాలంలో యవ్వనంలో అడుగు పెట్టే అటువంటి యువకులు వేసే అటువంటి మందు విందు చిందు చేష్టలన్నిటికీ ప్రవక్త గారు దూరంగా ఉన్నారు. గానా బజానా లాంటి వాటన్నిటికీ కూడా ప్రవక్త గారు దూరంగా ఉన్నారు. కష్టించి పని చేసేవారు, మేకలను మేపేవారు, వ్యాపారం కోసం బాబాయితో వెళ్ళాలని అహర్నిశలు కృషి చేసేవారు. బాబాయితో వ్యాపార సంబంధాలను, వ్యాపార లావాదేవీలు ఎలా ఉంటాయో నేర్చుకున్నారు. యుక్త వయసులో అడుగు పెట్టారు. వ్యాపారంలోని మెలకులన్నీ కూడా నేర్చుకున్న తర్వాత స్వయంగా వ్యాపారం చేసే అటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని నేర్చుకొని సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి ఒక విధవ స్త్రీ, ఒక ధనవంతురాలైనటువంటి స్త్రీ యొక్క ధనాన్ని, ఆమె ఇచ్చేటువంటి వస్తు సామాగ్రి అన్నిటిని కూడా నిజాయితీగా తీసుకెళ్ళి చాలా అద్భుతంగా వ్యాపారం చేసి, అంతకుముందు ఎవ్వరు తీసుకురాలేనటువంటి అద్భుతమైన లాభాలన్నిటిని కూడా గడించి, లాభాలన్నిటిని తీసుకొని ఆ ప్రవక్త గారు వచ్చేసి విశ్వసనీయంగా, అమానతుగా అవన్నీ కూడా యజమానురాలికి అప్పగిస్తున్నారు. ప్రవక్త గారి ఆ విశ్వసనీయత, ప్రవక్త గారి ఆ యొక్క అద్భుతమైనటువంటి నడవడికలను చూసి ఆమె వెంటనే ప్రవక్త గారి పట్ల ముగ్ధురాలైపోయింది. ప్రవక్త గారి పట్ల ఆకర్షితురాలైపోయి ప్రవక్త గారి బంధువులకు సమాచారం అందిస్తుంది. ప్రవక్త గారికి వివాహ సందేశం అందిస్తుంది. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ కాలం నాటి పరిస్థితులను చూసి వాటిని ఎలా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్న ఆలోచనలో నిమగ్నమవుతున్నటువంటి ఆ తరుణంలో ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి మరొక యువకుడు ఉన్నాడు. ఆయన కూడా సమాజంలో దౌర్జన్యాలను చూసి సహించలేకపోతున్నాడు. ఆయన కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి బాధపడుతున్నాడు. ఆ యువకుడు అబ్దుల్లా బిన్ జదాన్, ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఆ కాలం నాటి యువకులందరినీ కూడా, సర్దారులందరినీ కూడా ఆహ్వానించారు. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వారి వయస్సు. ఆ సందర్భంలో ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో ఎజెండా రూపొందించడం జరుగుతుంది. ఆ సమావేశంలో కొన్ని నియమాలు నియమించబడతాయి. ఏంటి? మన మక్కా పట్టణం యావత్తు ప్రపంచ వాసులకు ఒక ఆరాధనాలయం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి హజ్ కోసం వస్తున్నారు, ఆరాధన కోసం వస్తున్నారు. కానీ వచ్చే వారిపై దౌర్జన్యం జరుగుతుంది, దారి దోపిడీలు జరుగుతున్నాయి. ఇక్కడ మద్యం ఏరులై పారుతుంది. ఇక్కడ బలవంతుడు బలహీనుణ్ణి దోచుకుంటున్నాడు. ఇక్కడ పేదవానిపై రకరకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయి, స్త్రీలపై దౌర్జన్యం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం రూపుమాపాలని అబ్దుల్లా బిన్ జదాన్ గారు
అక్కడ ఒక ఎజెండాను పెట్టి అందరి సలహాలు తీసుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటన్నిటిని కూడా ఏకీభవించి వారితో చేయి కలిపారు. అదే విషయాన్ని మదీనా పట్టణంలో ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు తమ చివరి దశలో. ఈరోజు కూడా ఎవరైనా నన్ను అలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పిలిచినట్లయితే నేను సమాజ స్థాపన కోసం, సమాజంలో అజ్ఞాన అంధకారాలను పారద్రోలడం కోసం తప్పనిసరిగా హాజరవుతానని ప్రవక్త గారు అంటున్నారు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవింప చేయబడ్డారు సర్వ మానవాళికి కారుణ్యంగా. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సకల లోకవాసుల కోసం కారుణ్యంగా. ఆయన కేవలం మానవుల బాధలను చూసి చలించిపోయేవాడు మాత్రమే కాదు, ఆయన పశు పక్షాదుల బాధలను కూడా భరించలేకపోయేవాడు. ఆయన జంతువులపై వేసే అదనపు బరువులను చూసి కూడా బాధపడేవాడు. ఆయన సమాజంలో ఎవ్వరు కూడా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే, ఏదైనా బాధలో ఉన్నారంటే ఆయన హృదయం చలించిపోయేది. అల్లాహు అక్బర్. ఆ మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలందరినీ ఆ అజ్ఞాన అంధకారాల నుంచి తొలగించడం కోసం అల్లాహ్ వైపు నుండి వారు మొట్టమొదటగా ఎన్నుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏమిటి? ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ యా అయ్యుహన్నాస్. ఓ ప్రజలారా, ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనండి. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దైవం మరెవరు కూడా లేరు. తుఫ్లిహు, సాఫల్యం పొందుతారు. సోదర మహాశయులారా, వాస్తవంగా చెప్పాలంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క వాటి యొక్క భావం, వాటి యొక్క వివరణ, వాటి యొక్క నియమ నిబంధనలు మనలో లోపించాయి కాబట్టి ఈరోజు సకల సమస్యలు మన తలలపై ఉన్నాయి. ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు లోపించాయి కాబట్టి మన విశ్వాసంలో లోపం వచ్చేసింది కాబట్టి, మన విశ్వాసంలో లోపం వచ్చేసింది కాబట్టి, మన ఆచరణలో లోపం వచ్చేసింది కాబట్టి, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానంలో నడవడంలో మనలో లోపం వచ్చేసింది కాబట్టి ఈరోజు సకల సమస్యలు మన తలలపై ఉన్నాయి. ఈరోజు సమస్యల నుండి మనం బయటపడాలి అంటే, మన సమస్యల పరిష్కారం కావాలి అంటే ఒక్కటే మార్గం, అల్లాహ్ వైపుకు రావాలి, ప్రవక్త గారి విధానం వైపుకు రావాలి. అందులో తప్ప మరెందులో కూడా మనకు సాఫల్యం లేదు. అల్లాహ్ మరియు ప్రవక్త గారి మార్గం తప్ప ప్రపంచంలో మరేదైనా మార్గంలో విజయం సాధించాలంటే మనం నష్టపోతాము. ఎంత నష్టం? అది ఇహలోకమే కాదు, పరలోకంలో కూడా నష్టానికి గురి చేయడం జరుగుతుంది. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్. ఈరోజు దీనికి ఉదాహరణలు చెప్పాలంటే మన సమావేశంలో కూడా ఉన్నారు, మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. మన పిల్లలు వాళ్ళ స్థాయికి ఎదగాలి, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు ఎదగాలి అని మనం ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చేసామో, ఏవైతే కట్టుబాట్లను తెంచేసామో, ఏవైతే హద్దుల్ని తెంచేసామో, ఆ హద్దుల్ని తెంచేయడం కారణంగా, ఆ కట్టుబాట్లను తెంచేయడం కారణంగా, ఆ ధర్మం విధించినటువంటి విధి విధానాలను పెడచెవిన పెట్టిన కారణంగా మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అల్లాహు అక్బర్. ముస్లిం స్త్రీలు, ముస్లిం అమ్మాయిలు, పెళ్లి అయినటువంటి స్త్రీలు, భర్తలు పిల్లలు ఉన్నటువంటి స్త్రీలు పరా పురుషుల ఆకర్షణలో పడిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఇది. కారణం ఏంటి? ధర్మం గురించి వారికి తెలియకపోవడం. ఆ ప్రవక్త గారి జీవితాన్ని చూడండి. ఉగ్గు పాలతో పసిపిల్లల్ని కూడా ధర్మం పట్ల ఎలా నిష్ఠ, ధర్మం పట్ల ఎలా నిబద్ధత కలిగింపజేస్తున్నారో, శిక్షణ ఇస్తున్నారో గమనించండి. ఉమ్మే సులైం వారి యొక్క ఉదాహరణ తీసుకోండి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత అద్భుతంగా శిక్షణ ఇచ్చారంటే, నా మాతృమూర్తి ఉమ్మే సులైం గారు ఎల్లప్పుడు నాతో, ఓ పిల్లవాడా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దైవం లేడు. ఈ పదాన్ని మాటి మాటికి వల్లె వేయిస్తుంది. ఈ పదాన్ని మాటి మాటికి పలుకుతూ ఆ పిల్లవాని మనస్సుల్లో తౌహీదును నాటుతుంది నరనరాల్లో. మీరు చూడండి, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ వారి యొక్క అన్న కుమారులను చూడండి, ముఆజ్ మరి ముఅవ్విజ్ వారి పేర్లు. వారు చూడండి, ప్రవక్త గారిని చూడలేదు, ప్రవక్త గారి సాన్నిధ్యంలో లేరు, కానీ
అల్లాహు అక్బర్. వారి హృదయాల్లో వారి తల్లి, వారి కుటుంబీకులు ఎంత అద్భుతంగా శిక్షణ ఇచ్చి ప్రవక్త గారి ప్రేమను వారి హృదయంలో నాటింపజేస్తున్నారు. ప్రవక్త గారి ఔన్నత్యాన్ని, ప్రవక్త గారి గౌరవ మర్యాదల్ని ఎలా వారికి ఆ బాల్యంలోనే నేర్పించారు. ఆ కారణంగానే బదర్ యుద్ధ సమయంలో అబూ జహల్, ఈ కాలం నాటి ఫిర్ఔన్ అబూ జహల్ ప్రవక్త గారితో తలపడేందుకు వచ్చిన సందర్భంలో ఆ యుద్ధ మైదానంలో ఆ పిల్లలు, యుక్త వయస్సులో రానటువంటి ఆ పిల్లలు, 11-13 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లలు అబూ జహల్తో తలపడి అబూ జహల్ను కింద పడేసి అతన్ని ఈ సమాజం నుంచి దూరం చేశారు. ఈ శిక్షణ ఎలా వచ్చింది? పిల్లలకు ఉగ్గు పాలతో ధర్మాన్ని నేర్పించాలి. ధర్మం పట్ల అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారికి కలిగింపజేయాలి. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కారుణ్యంతో, ప్రేమతో, దయతో సమాజంలో ఈ అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపాడు. ప్రవక్త గారి ప్రేమకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రవక్త గారి జీవిత చరిత్ర చదవండి. అల్లాహు అక్బర్. ప్రవక్త గారు ఎంత కరుణా హృదయులంటే వారిపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని, వారిపై జరిగినటువంటి ఎన్నో రకాల దౌర్జన్యాలకు కూడా ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనలేదు తన ప్రత్యర్థితో. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే 10 సంవత్సరాలు మక్కాలో ప్రవక్త గారు ప్రారంభ వహీ నుండి, మొదటి వహీ నుండి 10 సంవత్సరాల వరకు అనేక రకాల ఒడిదొడుకులు ఎదురయ్యాయి, అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి, అనేక రకాల ప్రవక్త గారిపై దౌర్జన్యాలు జరిగాయి, ప్రవక్త గారిపై హింస అనేక రకాలుగా జరిగింది. కానీ ఎల్లప్పుడూ ప్రవక్త గారికి సహకారం అందించి ధైర్యాన్ని చెప్పే అటువంటి బాబాయ్ అబూ తాలిబ్ ఉన్నాడు. ఇంట్లో ప్రవక్త గారికి ఇంట్లో అడుగు పెట్టగానే ప్రవక్త గారి బయటి కష్టాన్ని మైమరిపింపజేసి ప్రవక్త గారి ఔన్నత్యాన్ని, ప్రవక్త గారి గొప్పతనాన్ని, ప్రవక్త గారి యొక్క కష్ట బాధల్లో, ప్రవక్త గారి యొక్క ఇబ్బందుల్లో ఎల్లప్పుడూ తోడు ఉండే అటువంటి భార్యామణి అమ్మ ఖదీజా గారు ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు పూర్తయిపోయాయి, బాబాయి చనిపోతున్నాడు. ఆ తర్వాత 2-3 రోజులకే ఆమె ప్రవక్త గారి సతీమణి అమ్మ ఖదీజా గారు చనిపోతున్నారు. వారిద్దరూ 3 రోజుల వ్యవధితో చనిపోవడం, అది ప్రవక్త గారిపై ఆ సంవత్సరం దుఃఖ సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం ప్రవక్త గారిపై అనేక రకాల బాధలు, ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రవక్త గారు చనిపోవడానికంటే ముందు, ప్రవక్త గారి బాబాయ్ అబూ తాలిబ్ చనిపోవడానికంటే ముందు మక్కా యొక్క ఖురైష్ సర్దారులు ఎవరైతే ఎల్లప్పుడూ అనునిత్యం ప్రవక్త గారిని వ్యతిరేకిస్తున్నారో వారు చివరి సమావేశంగా అబూ తాలిబ్ గారి సమక్షంలో వచ్చి, ఓ అబూ తాలిబ్, మీ యొక్క అన్న కుమారునితో తాడో పేడో తేల్చుకుందామని వచ్చాము. నీవు అతనికి చెప్తావా లేక మేమే మా పద్ధతిలో చెప్పాలా? అబూ తాలిబ్ గారు అన్నారు, కుమారా, నా యొక్క శరీరం శుష్కించిపోతుంది, నా నడుం వంగిపోతుంది. ఇప్పటి వరకైతే నేను నీ వెంట ఉన్నాను, ఇక నీ వెంట ఉండే అటువంటి పరిస్థితి నాకు కనబడడం లేదు. నీపై ఏదైనా పెద్ద ఆపద విరుచుకుపడుతుందేనో నీ భయం నాకుంది. వాళ్ళు నీతో ఏదో సంధి గురించి వచ్చారు, ఆ దాని విషయంలో కాస్త మాట్లాడదాము. అబూ తాలిబ్ గారి మాట విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సర్దారులతో మాట్లాడుతున్నారు. ఆ సర్దారులు ఒక ఒప్పందాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఏంటి? 1 సంవత్సరము మీరు పూజించే దైవాన్ని మేము పూజిస్తాము, మేము పూజించే దైవాన్ని మీరు పూజించండి. అల్లాహ్ ఆ సందర్భంలో సూరతుల్ కాఫిరూన్ అవతరింపజేశాడు. అవతరింపజేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదిరిని పని, ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగని పని. ఆ తర్వాత అబూ తాలిబ్ అంటున్నారు, కుమారా, నాపై భారాన్ని మరింత వేయకు, నీపై జరిగే దౌర్జన్యాన్ని నేను భరించలేను, నాపై భారాన్ని నీవు వేయకు. వారు నేను ఉన్నానని ఆగి ఉన్నారు, లేకున్నట్లయితే నీపై ఏదో దౌర్జన్యం చేస్తారు, కాస్త ఆలోచించు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, ఓ బాబాయ్, నాకు ఇప్పటి వరకైతే కాస్త ఆశ ఉండే, కానీ గుర్తుంచుకోండి, వినండి, నా కుడి చేతిలో సూర్యుడిని తీసుకువచ్చి పెట్టిన, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టిన, నేను ఏ పని కోసమైతే నియమించబడ్డానో ఆ పనిలో నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేను. నేను వేసే ప్రతి అడుగు తప్పనిసరిగా ముందుకే వెళ్తుంది. ఆ ప్రవక్త గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే ప్రజలందరినీ కూడా అజ్ఞాన అంధకారాల నుంచి తొలగించడమే తమ లక్ష్యంగా ప్రవక్త గారు పెట్టుకున్నారు. కాబట్టి ప్రవక్తలు దాసుల యొక్క దాస్యం నుండి దాసులను విడిపించి అల్లా దాస్యం వైపుకు ప్రవక్త తీసుకెళ్ళాలి ప్రజలందరినీ. ఇదే ప్రవక్త గారి లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యంలో వారు అడ్డు వచ్చిన, వారు సూర్యుని తీసుకొచ్చిన, వారు చంద్రుని తీసుకొచ్చిన, నేను మాత్రం నా లక్ష్యం నుంచి వెనకడుగు వేయలేను. ఈరోజు ఆలోచించండి, ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం మన ఇంటిలో చెప్పలేకపోతున్నాము,
మన కొడుకులకు మన కూతుర్లకు మనం చెప్పలేకపోతున్నాము. ఎంత ఘోరమైన విషయం. కానీ ప్రవక్త గారి హృదయం ఎంతగా తల్లడిల్లుతుంది, ప్రవక్త గారి హృదయం ఎంతగా తల్లడిల్లుతుంది. ప్రజల యొక్క అజ్ఞానంధకారాల్ని చూసి ప్రవక్త గారు చలించిపోతున్నారు. ఒక్క క్షణం ఉర్దూలో సామెత ఏంటంటే, నా రాత్కో నీంద్ హై నా దిన్కు చైన్ హై. ప్రవక్త గారు పగలు కూడా సుఖంగా విశ్రాంతిగా ఉండలేరు, రాత్రి కూడా. ఎందుకు? ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఆ సమావేశం అట్నుంచి ఒక వ్యాపార బృందం వచ్చిందట, వాళ్ళు కొన్ని రోజులే ఉంటారట, అక్కడికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. వారు కేవలం పగలే కలుస్తారట, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు కేవలం రాత్రే కలుస్తారట, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు బజార్లో నుండి అట్నుంచి అటే వెళ్ళిపోతారట, బజార్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు ఫలానా ఇంటిలో అతిథిగా వచ్చారట, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు హజ్ కోసం మక్కాకు వచ్చారట, మక్కా గృహంలో కాబతుల్లాలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. నిత్యం వారికి సందేశాన్ని ఇవ్వడమే ప్రవక్త గారి లక్ష్యం. ప్రవక్త గారి ఈ యొక్క తపన గురించి చివరికి అల్లా ఏమన్నాడో తెలుసా? ఫలఅల్లక బాఖియున్ నఫ్సక అలా ఆసారిహిం. ప్రవక్త, ఎంతగా చలించిపోతున్నావయ్యా అంటే నీ యొక్క బాధ అనేది నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అల్లా అంటున్నాడు. మీరు ఆలోచించండి. అంటే ప్రవక్త గారి యొక్క బాధ ఏంటి? ఒక సందర్భంలో ప్రవక్త గారు అంటున్నారు, ఇబ్నే హబ్బాన్ హదీస్ గ్రంథంలో ఉంది, నేను ప్రజల యొక్క నడుమును పట్టి పట్టి మరీ నరకం నుండి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ప్రజలు నరకం వైపుకే వెళ్తున్నారు. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎలాగైతే ఈ దీపము పురుగులో, ఈ దీపం చుట్టూ పురుగులు తిరుగుతూ అందులో పడి కాలిపోతున్నాయో, ప్రజలు అలాగే కోరికల చుట్టూ, ప్రజలు అలాగే ఈ ప్రాపంచిక వ్యామోహంలో తిరుగుతూ నరకానికి ఆహుతవుతున్నారు. నేను ప్రజలను నరకము నుండి కాపాడడం కోసం వచ్చాను. ఆ కారుణ్య హృదయ ప్రవక్త మక్కాలో ఎప్పుడైతే వారిపై అబూ తాలిబ్ గారి మరణం, ఖదీజా అమ్మ గారి మరణం తర్వాత దౌర్జన్యాలు ఇంకా అధికమయ్యాయో, వారిపై దౌర్జన్యాలు అధికమయ్యాయో, హింస అధికమైందో, వారి యొక్క బానిస జాయద్ బిన్ హారిసాను వెంట తీసుకొని 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తాయిఫ్ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి తాయిఫ్ ప్రాంతానికి కూడా వెళ్ళారు. సఖీఫ్ తెగకు చెందినటువంటి సర్దారులు అక్కడ ఆ తాయిఫ్ ప్రాంతాన్ని ఏలుతున్నారు. ఆ సర్దారుల వద్దకు వెళ్ళి వారి కుటుంబీకుల్ని, ఆ సర్దారులని కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశాన్ని తెలియజేస్తున్నారు. 10 రోజులు తాయిఫ్ పట్టణంలో అక్కడ ఉన్నారు. జాయద్ బిన్ హారిసా వెంట ఉన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సర్దారులను కలుస్తున్నారు. ఒక్కరు కూడా ప్రవక్త గారి మాటపై లబ్బైక్ విశ్వసించే స్థితిలో లేరు. పైగా చివరికి వారు ఏం చేశారంటే, అక్కడి యొక్క పోకిరి విధవలు ఎవరైతే ఉంటారో పోకిరీలను ప్రవక్త గారి వెంట ఉసిగొలిపి ప్రవక్త గారిపై దౌర్జన్యం చేస్తూ, ప్రవక్త గారిని కించపరుస్తూ, ప్రవక్త గారికి వ్యతిరేకంగా రకరకాల దూషణలు, ఈ ప్రవక్త గారి పట్ల రకరకాల కేరింతలు, అపహాస్యం చేస్తూ ప్రవక్త గారిని ఆ తాయిఫ్ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ దౌర్జన్యంలో వారు చేసినటువంటి దుష్ట సంస్కృతి, వారు చేసినటువంటి పని ఏంటంటే రాళ్లను తీసుకొని ప్రవక్త గారిపై దాడి చేస్తున్నారు. అల్లాహు అక్బర్. ఇబ్నే ఇస్హాక్ చరిత్రకారుడు రాస్తున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జరిగినటువంటి ఆ రాళ్ల దాడి ఏదైతే ఉందో, తల నుంచి మొదలుకుంటే కాలి వరకు రక్తసిక్తమైపోయింది. సోదర మహాశయులారా, అలాంటి తరుణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రక్తసిక్తమైనటువంటి ఆ స్థితిలో కూడా ఆ తాయిఫ్ వాసులను పల్లెత్తు మాట అనలేదు. చివరికి జాయద్ బిన్ హారిసా కూడా గాయపడుతున్నారు. బయటికి వస్తూ రబియా గారికి చెందినటువంటి ఒక తోట 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది తాయిఫ్ పట్టణానికి. ఆ తోటలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సందర్భంలో దైవదూతలు వచ్చి ప్రవక్త గారితో అంటున్నారు, ప్రవక్త, నీపై ఇంత దౌర్జన్యం జరిగింది, మేము చలించిపోయాము, అనుమతి ఇవ్వయ్యా ప్రవక్త, మేము వీరిని కొండల నడమ పిండి చేశాము వీరిపై. అల్లాహు అక్బర్. ఆ కరుణామయుడు, ఆ దయార్థ హృదయుడు, ప్రపంచంలో ఆయన కంటే దయాగుణం కలిగిన వాడు మరెవ్వరు కూడా లేరు. అలాంటి మహోన్నత ప్రవక్త గారు ఏమంటున్నారో తెలుసా? వారికి తెలియదండి నేను ప్రవక్తనని, వారు నన్ను గుర్తించలేదండి నేను ప్రవక్తనని, వారిని నేను క్షమిస్తున్నాను, వారిపై నేను దౌర్జన్యం చేయడానికి రాలేదు, వారు కాకపోయినా వారి తర్వాత తరమైన విశ్వసిస్తుందనే నమ్మకం నాకుంది. అల్లాహు అక్బర్. ఇంతేకాదు, ప్రవక్త గారి యొక్క దయార్థ హృదయకు సంబంధించిన సంఘటన చూసుకున్నట్లయితే ప్రవక్త గారి చరిత్ర మొత్తం దయార్థ హృదయంతో, క్షమా గుణంతో, కరుణా గుణంతో నిండి ఉంది. ప్రవక్త గారి జీవితం మొత్తం కూడా. మక్కా పట్టణం విజయం చూడండి, మక్కా పట్టణ విజయం చూడండి. ఆ సందర్భంలో కూడా, ఎందుకంటే మదీనాకు వచ్చిన తర్వాత కూడా అల్లా ఆజ్ఞతో సహాబాలు మక్కా పట్టణాన్ని వదిలేసి మదీనాకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా వారిని
శాంతియుతంగా ఉండనివ్వలేదు మక్కా వాసులు శాంతియుతంగా ఉండనివ్వలేదు. రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసి యూదులు మరియు ఇతర మసీహులు వారంతా కలిసి ప్రవక్త గారిని రకరకాలుగా హింస చేశారు. మరియు ముఖ్యంగా మక్కా యొక్క అవిశ్వాసులు, విగ్రహారాధకులు. ఆ సందర్భంలో కూడా ప్రవక్త గారు అత్యవసరమైన పరిస్థితుల్లోనే తప్ప తన వైపు నుండి ఎప్పుడు కూడా కత్తి దువ్వలేదు. ఈరోజు సోషల్ మీడియా యుగం నడుస్తుంది. అనునిత్యం 24 గంటలు సోషల్ మీడియాలో అజ్ఞాన అంధకారంతో నిండినటువంటి చాలామంది మరకలు తుర్కలు, కత్తితో వ్యాపించింది, కత్తితో వచ్చింది, వారు ఇలాగే ఉంటారు, వాళ్ళ అలాగే ఉంటారు, ఇలాంటి కామెంట్లతో రెండి ఉంటాయి. మీరు చూడండి సోషల్ మీడియా ఏ సైట్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ ఇంకా ఏది చూసుకున్నా. కానీ వారికి తెలియదు ప్రవక్త గారు ఎంతటి కరుణా హృదయంలో. అలాంటి స్థితిలో కూడా అక్కడ ప్రవక్త గారిని కాపాడిన వారు, ప్రవక్తను విశ్వసించని వారు, ఇస్లాంలోకి రాని వారు, ముస్లింలు కాని వారు ప్రవక్త గారికి మళ్ళీ ఆశ్రయం ఇస్తున్నారు. ప్రవక్త గారు మళ్ళీ మదీనాలోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ తమ పని ఏదైతే దైనందిక జీవితం జరుగుతుంది, చివరికి అత్యవసరమైన పరిస్థితుల్లో వారు యుద్ధానికి వస్తున్నారు అంటే వారిని ఎదుర్కోవడం కోసం వెళ్ళారు తప్ప ముందుగా ఎప్పుడు కూడా ప్రవక్త గారు కత్తి లేపలేదు, ఖడ్గం లేపలేదు. ఎవరైతే ఈ మాట అంటున్నారో ఇది అజ్ఞాన అంధకారంతో వారి మనో మస్తిష్కాల్లో ఇస్లాం పట్ల ద్వేషం, ముస్లింల పట్ల ద్వేషం ఉన్న వాళ్ళే తప్ప నిజమైన పాఠకుడు ఎవరైతే ఉంటాడో, నిజమైన పరిశోధకుడు ఎవరైతే ఉంటాడో, నిజమైన ప్రేమికుడు ఎవరైతే ఉంటాడో అతడు ప్రవక్త గారి జీవితాన్ని చదివిన తర్వాత ఈ మాట మాట్లాడాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విజయం అయిపోయిన తర్వాత మక్కా వారి చేతిలోకి వచ్చేసింది. 10,000 మంది ముస్లిం సహాబాలు మక్కాలోకి వచ్చేశారు. సహాబాలందరూ కూడా ప్రతీకారతో రేగిపోతున్నారు, ప్రతీకార జ్వాలతో రేగిపోతున్నారు. ఎందుకు? వారి హృదయాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి, ఛిద్రమైపోయాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి. వారి కుటుంబాల్లో ఒకరు తండ్రిని కోల్పోయారు, ఒకరు కుమారుణ్ణి కోల్పోయారు, ఒకరు భర్తను కోల్పోయారు, ఒకరు భార్యను కోల్పోయారు, ఒకరు అన్నదమ్ముల్ని కోల్పోయారు. ఇలా రకరకాల దౌర్జన్యాలు వారిపై జరిగాయి. మక్కా వాసులు చేశారు. వాళ్ళపై కూడా స్వయంగా దౌర్జన్యాలు జరిగాయి. ఆ పాత దౌర్జన్యాలన్నీ గుర్తుకు వచ్చేసాయి. ఈరోజు మక్కా మొత్తం కూడా మా చేతికి వచ్చేసింది. ప్రవక్త ఇక మీరు అనుమతి ఇవ్వడమే తరువాయి మేము వారిని ఖడ్గంతో వేస్తూ మక్కా మొత్తం కూడా రక్తసిక్తం చేస్తామని అన్నారు. అల్లాహు అక్బర్. ఆ కరుణా హృదయుడు ప్రపంచంలో అలాంటి ఆ అద్భుతమైన కరుణా ఘట్టం ఏ రాజు చరిత్రలో కూడా మీకు దొరకదు. ఏ రాజు చరిత్రలో, ఏ చక్రవర్తి చరిత్రలో కూడా దొరకదు. ఆ కరుణామయుడైనటువంటి ప్రవక్త ఆ సందర్భంలో ఏమన్నాడో తెలుసా? ఈరోజు ప్రతీకారం తీర్చుకునే రోజు కాదు, ఈరోజు క్షమించే రోజు, ఈరోజు క్షమాపణ చేసే రోజు. రండి, ఎవరైతే మాపై దౌర్జన్యం చేశారో వారు కాబా గృహంలోకి వచ్చేయండి, వారికి శాంతినిస్తాము, అమనిస్తాము. ఎవరైతే మాపై దౌర్జన్యం చేశారో అబూ సుఫ్యాన్ ఇంటిలోకి వచ్చేయండి, వారికి అమనిస్తాము. అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఇంటిలోకి వచ్చేయండి, వారికి అమనిస్తాము, వారికి శాంతినిస్తాము. వారిపై ఎలాంటి దౌర్జన్యం జరగదు. ఇలా వారందరినీ క్షమించి వేస్తూ చివరికి కరుడు గట్టినటువంటి హిందా ప్రవక్త గారి బాబాయిని చంపేసినటువంటి ఆమె కూడా ప్రవక్త గారి ముందుకు వస్తే ప్రవక్త గారు దయార్థ హృదయంలో ఆమెను కూడా క్షమించి వేశాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ ప్రవక్త గారి బోధనలో చివరిగా చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్పారో తెలుసా? మీరు ఆయన బోధనలు మొత్తం కూడా కరుణతో నిండి ఉంటాయి సోదరులారా. ప్రవక్త గారు అన్నారు, మీలో ఆ వ్యక్తి విశ్వాసి కానే కాడు ఎంతవరకైతే తన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమగా శాంతియుతంగా మెదులుకోరు. దయచేసి మీ పిల్లల పట్ల మా పిల్లవాడు ఉద్యోగస్తుడయ్యాడు, మా అమ్మాయి ఉద్యోగస్తురాలైపోయింది, తన కాళ్ళపై తను నిలబడింది అనేటువంటి ఈ భ్రమను తీసేసి తనను నేను ఉత్తమ గృహిణిగా తీర్చిదిద్దానా, తనను నేను ఉత్తమ కూతురుగా తీర్చిదిద్దానా, ఉత్తమ కుమారునిగా తీర్చిదిద్దానా అని ఆలోచించాలి. పిల్లలకు కూడా శిక్షణ ఇవ్వాలి, పిల్లలను కూడా ధర్మ మార్గంలో తీసుకురావాలి, ధర్మంలో వారికి నేర్పించాలి. ఇది మన అందరి బాధ్యత. అల్లాహ్తో దువా చేస్తూ ఏ విషయాలైతే ఇంతవరకు చెప్పుకున్నామో ఆ విషయాలను అర్థం చేసుకొని వాటిపై ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. మన సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అజ్ఞాన అంధకారాలను ప్రారదోలి ప్రవక్త గారి వాస్తవ బోధనలు, కరుణా బోధనలు అందరికీ వ్యాపింపజేసేటువంటి సద్బుద్ధి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్.